ఆయుర్వేద గ్రంథాల ప్రకారం ఒక మనిషి కొన్ని తప్పులు చేయకూడదు. దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్య విషయంలో చేసే చిన్న చిన్న తప్పులే మన ప్రాణాల్ని తీసేస్తాయి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. ఈ రోజుల్లో ఏ చిన్న సమస్య వచ్చినా సరే లక్షల్లో హాస్పిటల్ బిల్లు అవుతున్నాయి. కాబట్టి మన ఆరోగ్యం మన విషయంలో చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆయుర్వేద గ్రంథాల ప్రకారం అతిగా చేయకూడని కొన్ని పనుల గురించి ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడ్డాయి. కొన్ని తప్పులు చేయడం వల్ల ఒక్క మనిషి త్వరగా మరణిస్తాడట. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. ఎందుకంటే తెల్లవారుజామున వచ్చే గాలి చాలా స్వచ్ఛమైనది. తెల్లవారుజామున వీచే గాలి ద్వారా మనకున్న వ్యాధులన్నీ నయమైపోతాయట. ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే వారికి ఆయుష్ తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నాయి. ఉదయం వచ్చే స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటే శ్వాసకోశ వ్యాధులు తగ్గిపోతాయి. ఇక మనలో చాలా మంది గబగబా అని తింటాంటారు అన్నాన్ని. కానీ ఇది చాలా పెద్ద తప్పు. అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి. గబగబా అని ఆహారాన్ని తినేస్తే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే మనలో చాలా మంది నిలబడి నీళ్లు తాగుతూ ఉంటారు. నిలబడి నీళ్లు తాగితే చాలా ప్రమాదకరం. అది మన గుండెపైన ప్రభావం చూపుతుంది. కాబట్టి నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్ళ నొప్పులు సమస్యలు అలాగే హార్ట్ అటాక్ వచ్చే సమస్యలు ఉన్నాయి. అలాగే ఈ రోజుల్లో చాలామంది మినరల్ వాటర్ని తాగుతున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే మినరల్ వాటర్ని ఎక్కువగా తాగితే కీళ్ళ నొప్పులు సమస్యలు ఏర్పడతాయి. ఒక్కొక్కసారి ఉన్నట్టుండి భరించలేని తలనొప్పి వస్తుంది. అలాంటప్పుడు ఒక గ్లాసు నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకొని ఆ నీటిని తాగడం చేస్తే క్షణాల తలనొప్పి తగ్గిపోతుంది. ప్రతిరోజు 2 తులసి ఆకులు తింటే జీవితంలో క్యాన్సర్ సమస్యలు రాకుండా ఉంటాయి. ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే పాలకూర ఆకులపైన ఎక్కువగా క్రిములు ఉంటాయి. కాబట్టి పాలకూరను వండేటప్పుడు ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి. లేదంటే అందులో ఉండే బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే పాలకూర వండేటప్పుడు టమాటాలను కలిపి వండకూడదు. అలా వండితే పాలకూరలో ఉన్న పోషకాలు అన్నీ తగ్గిపోతాయి. అన్నం తిన్న తర్వాత పొరపాటును కూడా టీ తాగకూడదు. అలా చేస్తే మన కడుపులో ఎసిడిటీ విడుదలవుతుంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే భోజనం చేసిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు. దీనివల్ల మన జీర్ణక్రియ దెబ్బతింటుంది. అలాగే రక్త స్రావణ తగ్గిపోతుంది. అలాగే ఎక్కువగా అనారోగ్య సమస్యలు రావడానికి ముఖ్యం కారణం అతిగా తినడం, మూలమూత్ర విసర్జనను ఆపుకోవడం, మధ్యాహ్నం సమయంలో నిద్రపోవడం. ఆరోగ్య విషయంలో ఈ తప్పులు చేస్తే మన శరీరంలోకి తొందరగా రోగాలు ప్రవేశిస్తాయి. అలాగే అతిగా స్నానం చేయకూడదు. ఎక్కువ సార్లు స్నానం చేస్తే ఆరోగ్యానికి గురికాక తప్పదు. ఒక రోజులో 2 సార్లు మించి ఎక్కువగా స్నానం చేయకూడదు. అలాగే మనలో చాలా మందికి శరీరంలో తక్కువ రక్తం ఉంటుంది. ప్రతిరోజు ఒక బెల్లం ముక్కను తినడం వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది. ఒక్కొక్కసారి ఉన్నట్టుండి విరోచనాలు అవుతాయి. అలాంటప్పుడు ఒక గ్లాసు మజ్జిగలో అల్లం తురుము వేసుకుని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి. అలాగే చల్లటి నీరును ఎక్కువగా తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎక్కువైతాయి. శ్వాసకోశ ఇబ్బందులు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. ధనియాల పొడిని నీటిలో వేసుకుని తాగితే జుట్టు రాలకుండా దృఢంగా పెరుగుతుంది. అలాగే మాంసాహారాన్ని తినేటప్పుడు అందులో నిమ్మకాయని పిండుకుంటూ ఉంటారు. మాంసంలో నిమ్మరసాన్ని కలిపి తింటే మన కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి మాంసాహారం తినేటప్పుడు నిమ్మరసాన్ని కలపకండి. మాంసాహారాన్ని తినేటప్పుడు బంగాళాదుంపలను కలిపి తినకూడదు. ఈ రెండవ కలిపి మన కడుపులో గ్యాస్ తయారవుతుంది. పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగు తినకూడదు. ఎవరైతే రాత్రి సమయంలో పెరుగు తింటారో అలాంటి వారికి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే కోడిగుడ్లను
ఉడకపెట్టేటప్పుడు ఆ కోడి గుడ్డును శుభ్రంగా కడిగి ఉడకపెట్టుకోవాలి. కోడి గుడ్లను శుభ్రం చేయకుండా ఉడకపెడితే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ రోజుల్లో చాలామంది ఆహారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. ఏ ఆహారమైనా సరే ఫ్రిడ్జ్లో పెడితే 24 గంటలపై తినేసేయాలి. దీనికి మించి ఫ్రిడ్జ్లో పెడితే అది విషంగా మారిపోతుందట. అలాగే అరటి పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. అరటి పండ్లను ఫ్రిడ్జ్లో పెడితే వాటిపైన నల్ల మచ్చలు ఏర్పడతాయి. అరటి పండు పైన నల్ల మచ్చలు ఉంటే అందులో బ్యాక్టీరియా ఉందని అర్థం. ఇలాంటివి మనం తింటే రక్తంలో ఇన్ఫెక్షన్లు రావచ్చు. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి మరియు బంగాళదుంపలు వీటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇలాంటి ఆహార పద్ధతులను ఫ్రిడ్జ్లో పెడితే అవి విషంగా మారుతాయి. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. ఎక్కువగా ఉప్పు తినడం వల్ల గుండె సమస్యలు అలాగే కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వినియోగాన్ని తగ్గించండి. ప్రతి ఒక్కరూ కనీసం 8 గంటల సేపు నిద్రపోవాలి. ఒక మనిషికి నిద్ర ఎక్కువైనా లేదా నిద్ర తక్కువైనా చాలా ప్రమాదం. విష్ణు పురాణ ప్రకారం ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవాలి. ఎవరైతే బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లెగుస్తారో అలాంటి వారికి ఆయుష్ పెరుగుతుంది. అలాంటి మనుషులు 100 ఏళ్ళు బతకడం ఖాయం. డీప్ ఫ్రైలు, కూరలు ఎక్కువగా తినకూడదు. వీటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్త్రీలు తమ పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు పరాయి మగవారు స్త్రీల రొమ్మును చూడకూడదు. గరుడ పురాణం ప్రకారం చెడు ఉద్దేశంతో మగవారు చూసినట్లయితే అతడు మహాపాపిగా పరిగణించి మరణానంతరం నరకానికి వెళ్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అసలు మర్చిపోకండి. లైక్ చేసుకొని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.